ఎన్టీఆర్ పాతదనాన్ని జాహ్నవి కపూర్ కొత్తదనం అందుకోలేకపోయిందా? అవును, అందుకోలేకపోయిందని చెప్పాలి. ఎన్టీఆర్ గారు ఎంత గ్రేస్‌ఫుల్‌గా స్టెప్స్ ఏస్తారో మనందరికి తెలిసిన విషయమే. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి మనం డాన్స్‌లో వంక పెట్టాల్సిన పని లేదు. అయితే జాహ్నవి కపూర్‌కి చాలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది బాలీవుడ్‌లో గాని, అటు సౌత్ ఆడియన్స్‌లో గాని. మరి జాహ్నవి కపూర్ గారు ఫస్ట్ టైమ్ డాన్స్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా ఏశారు గానీ, అవన్నీ ఏవో నార్త్ కల్చర్ సాంగ్స్ అనమాట. అయితే ఫస్ట్ టైమ్ ఆమెను సౌత్‌లోకి తీసుకొచ్చి, మన చక్కటి తెలుగుదనంతో మంచి తెలుగు సాంగ్ అయితే చేయించారు కొట్టాల శివ గారు. మరి ఆ సాంగ్‌కి ఆవిడ న్యాయం చేసిందా లేదా అంటే, ఆవిడకున్న ఫాలోయింగ్‌కి, ఆవిడేసిన స్టెప్స్‌కి అసలు సంబంధం లేదని చెప్పాలి. సో, ఆవిడ అంటే అసలు జూనియర్ ఎన్టీఆర్ గారి పక్కన ఆవిడ కనిపించలేదని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు సరదాగా ఆయన పాత సినిమాల్లో ఏసిన అదే మన 'అరవింద్ సమేతలో' 'రెడ్డే ఇక్కడ చూడు' సాంగు, అలాగే 'దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ' సాంగు, అలా ఇంతకుముందు ఆయన ఇలాంటి స్టెప్స్, మళ్ళీ ఇది 'జైలవకుశలో' 'కృష్ణ' సాంగు, అందులో ఉన్న సేమ్ ఎగ్జాక్ట్ మూవ్‌మెంట్స్ ఇందులో కూడా సిమిలర్‌గా ఉన్నాయి. బట్ ఆయనేస్తే దానికి ఆ స్క్రీన్‌కి అందం వచ్చింది. ఆయన గ్రేస్‌కి అది ఆయన ఎలా ఏసినా అద్భుతంగా ఉంటదని చెప్పి ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతున్నారు. అయితే మరి ఆయన అంత ఓల్డ్ స్టెప్స్ ఏసినా గానీ, జాహ్నవి కపూర్‌తో కొత్త కొరియోగ్రఫీ చేయించినా గానీ, ఆ సాంగ్ ఆ స్టెప్స్ ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. మరి ఫ్యాన్స్ కొంచెం జాహ్నవి కపూర్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినంత రాలేదనే ఫీల్ అవుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు సరదాగా ఆయన చెయ్యి తిప్పినా ఆ కళ కనపడుతది. ఆయన కాలు తిప్పినా ఆ మెలిక, ఆ గ్రేస్ కనపడుతదనమాట. ఆయన మామూలుగా ఏసినా, స్పీడ్‌గా ఏసినా, ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేము, ఆ బిట్ టు బిట్ ఆయన డాన్స్ అంతా కూడా చాలా బాగా ఏస్తారు. ఒక ఒక అందమైన పెర్ఫార్మన్స్ చేయగలుగుతారు స్క్రీన్ మీద. ఆ డామినేషన్ ఏదైతే ఉందో అది జాహ్నవి కపూర్ మీద చాలా క్లియర్‌గా పడిందని తెలుస్తుంది. అయితే ఈ సాంగ్ వల్ల ఎన్టీఆర్ గారికి అంత పేరొస్తే జాహ్నవి కపూర్‌కి కొంత కూడా పేరు రాలేదు. ఎందుకంటే అంత క్లియర్‌గా డామినెన్స్ అయిపోయిందనమాట. అంటే ఎన్టీఆర్ గారు ఏసిన పాత స్టెప్ మళ్ళీ ఏసినా ఆయనకొచ్చే క్రేజ్ ఆయనకు అలాగే ఉంది. మరి జాహ్నవి కపూర్ కొత్తగా ట్రై చేసినా అంటే ఆవిడ కంఫర్ట్ జోన్ వదిలేసి ట్రై చేసినా గానీ అంత పేరు రాలేదు. మరి సినిమా మొత్తంలో కూడా అలాగే జాహ్నవి కపూర్‌ని జూనియర్ ఎన్టీఆర్ గారు డామినేట్ చేసేస్తారా? ఆవిడ మరి నార్త్‌లో ఆవిడని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఆవిడని దించారు కాబట్టి, ఆవిడ అక్కడ స్క్రీన్ మీద ఆయన్నేమన్నా డామినేట్ చేస్తదా? అటు ఇంకా సినిమాలో లవ్ సీన్స్ ఉంటాయంటున్నారు. మరి అవి కూడా అవన్నీ చూసుకుంటే 'చుట్టమల్లె' సాంగ్‌లో కూడా జాహ్నవి కపూర్‌కి బాగా పేరొచ్చింది. మరి ఈ సాంగ్‌లో మాత్రం డాన్స్ దగ్గర మాత్రం ఆవిడ తేలిపోయిందని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు సరదాగా నిలబడిన ఆ గ్రేస్ ఉంటది కాబట్టి, జాహ్నవి కపూర్ గారు నిజంగా తేలిపోయారని చెప్పాలి. మరి ఇంకా ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో ఈ సాంగ్‌ని. అయితే సాంగ్ వ్యూస్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. అటు యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని. మరి జాహ్నవి కపూర్ గారి ఫ్యాన్స్ ఈ సాంగ్‌ని వాళ్ళు కూడా లేపుకుంటారో, లేదంటే ఇంక తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద ఈ సాంగ్ ఆడుతదో చూడాలి.